హాయ్ అండి. ఈరోజు మా బాబుకి నేను ఉగ్గు తయారు చేస్తున్నాను. అంటే రవ్వ రైస్ అంట. అన్నం రైస్తో రవ్వ తయారు చేసేసి పెడతానండి. డైరెక్ట్గా అన్నం పెడితే 6 నెలల నుంచి 12 నెలల పిల్లలకి కొంతమందికి అరగదండి. అందుకనేసి నేను రవ్వ చేసి పెడతాను. నేను రవ్వ ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి, ఒక కళాయి పెట్టుకొని, అంటే నేను ఒక దాకలాంటిది పెట్టుకున్నానండి. అందులో ఒక 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. అందులో ఒక 100 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. 10 బాదం పప్పులు, ఒక ఎండుమిరగాయలు, సగం మొక్క ఎండుమిరపకాయ, వాము, జీలకర్ర వేసేసుకొని, ఇంకా నేను జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, కానీ నా దగ్గర జీడిపప్పు ప్రస్తుతానికి లేదు. ఎప్పుడు వేస్తాను, ఇప్పుడు లేదు, నాకు అర్జెంట్ అనేసి ఇలా పట్టుకుంటున్నాను. చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే సిమ్లో పెట్టేసుకొని. ఎక్కువగా పెడితే మాడిపోతాయి. చక్కగా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. మంచి స్మెల్ వస్తుందండి అవి వేగితే, లేకపోతే మాడిపోతాయి పెసరపప్పు. అందులో సగం, ఇది మొత్తం సగం వేగిపోయాక, అంటే లాస్ట్లో కొంచెం ఒక 2 సెకండ్లో కట్టేస్తాం అనగా మిరియాలు కూడా వేసుకోవాలండి. నేను ఇంకా యాడ్ చేయలేదు, ఎందుకంటే తిప్పుతున్నాను కదా. అసలు ఇది పెడితే మట్టికి పిల్లలు వదలరండి. చాలా డైజెషన్, వాము జీలకర్ర వల్ల బాగా డైజెషన్ ఉంటుందండి పిల్లలకి. నేనైతే ఇలాగే తయారు చేసి పెడుతున్నాను. అన్నం పెడితే మా బాబు కక్కేసేస్తున్నాడండి. గ్యాస్ ఫామ్ అయిపోయి పెరిగేస్తేనేమో వానాకాలం కాబట్టి నేను పెరిగేసి పెట్టట్లేదు. ఇంకా అలాగే రవ్వ చేసేసి ఉప్మాలాగా ఉడకబెడతాను. నేను ఎలా ఉడకబెట్టాలో కూడా చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ కూడా చేయండి. అసలు ఇది ఒక్కసారి మీరు పిల్లలకి పెడితే మట్టుకి పిల్లలు చక్కగా తింటారండి. మొత్తం ఇంత హెవీ క్వాంటిటీ కాకుండా కొంచెం ట్రై చేసేసి మీరు ట్రై చేసి చూడండి అసలు పిల్లలకి ఎలా పెట్టాలో. 6 నెలల నుంచి సంవత్సరం పిల్లలకి, సంవత్సరంలో పిల్లలకి ఖచ్చితంగా పెడితే బాగా సెట్ అయిద్దండి ఇది. నేనైతే 6 నెలలు వచ్చిన కాడి నుంచి ఇదే పెడుతున్నానండి. అన్నం ప్రశ్న అయిన దగ్గర నుంచి ఇదే పెడుతున్నాండి. ఇదే రవ్వ రైస్. కాకపోతే 6 నెలల నుంచి, అంటే ఒక 7 నెలల వరకు బాగా మెత్తగా పెట్టుకోవాలండి మిక్సీ. దాని తర్వాత కొంచెం రవ్వగా బరక అలాగా పిల్లోళ్ళు కొంచెం నెలలకు పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ రవ్వగా పట్టుకుంటే బాగా తింటారండి. నేనైతే ఫస్ట్ 6 నుంచి 7 నెలల వరకు బాగా మెత్తగా పట్టేసి చక్కగా పెట్టేదాన్నండి. ఇప్పుడు మట్టుకి మా బాబుకి 10వ నెల కాబట్టి నేను కొంచెం రవ్వగానే పెడుతున్నాను. మరీ మెత్తగా అయినా కానీ బాగోదనేసి. అలా చక్కగా మంచి స్మెల్ వచ్చేదాకంటే అది ఏగే వరకును, బియ్యం అది ఏగే వరకు పట్టుకోవాలండి. చక్కగా బియ్యాన్ని కడిగేసుకొని ఎండబెట్టుకోవచ్చండి, కానీ మాకు వాన వస్తుంది. నేను ఎప్పుడు బియ్యాన్ని చక్కగా కడిగేసి బాగా ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టేదాన్ని, కానీ ఇప్పుడు వాన వస్తుంది కాబట్టి కొంచెం డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, మంచిదంటాను. అదిగోండి, ముందు బాదం పప్పులు, జీడిపప్పులు, మిరియాలు, నేను మర్చిపోయిన అందులో ఎల్లుల్లిపాయలు కూడా 2 వేసానండి, గర్భాలు. అవి కూడా చక్కగా వేగిపోయాక పట్టేసేసుకుని మెత్తగా ఆ 2 చక్కగా పట్టేసేసుకున్నానండి. ఇదిగోండి, ఒక కళాయి పెట్టుకున్నాను నేను. ఇందులో గ్యాస్ పొయ్యి మీద ముందు నీళ్ళు వేడెక్కకూడదండి. నీళ్ళు పోసేసి మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చండి. చక్కగా నేను 3 స్పూన్లు వేస్తున్నాను. 6 నెలల పిల్లలకైతే 2 స్పూన్లు, స్పూన్ వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అలా తిప్పేసుకున్న తర్వాత ఇంకా నేను గ్యాస్ స్టవ్ అంటించలేదండి. ఆ తిప్పేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ స్టవ్ అంటించాను. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది చక్కగా. అలాగే అత్తమానం తిప్పుకుంటాం, లేకపోతే గెడ్డలు కట్టేసిద్దండి. ఉప్మాలాగా మనం బొంబాయి రవ్వ ఉప్మా ఎలాగా గెడ్డలు కట్టిద్దో, తెల్ల రవ్వ ఉప్మా ఇది కూడా అలాగా గెడ్డలు కట్టేస్తే అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా దగ్గరకు వచ్చేసాక కొంచెం దగ్గరకు వచ్చాక కట్టేసుకోవాలి. మరీ దగ్గరికి అయిపోయినా కానీ బాగా బిగిసిపోద్ది. అలా పెట్టుకోవాలని ఆరే కొందుగా బిగిసిపోద్దండి ఇది. అలా ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, నెయ్యి అలవాటు ఉంటే నెయ్యి కూడా వేయించండి. మా బాబుకి అలవాటు చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి. ఇదిగో నెయ్యి వేసి చక్కగా పెద్ద గరిటతో తిప్పుతున్నాను, చిన్నది అయిపోయేసరికి గిరగిర తిరుగుతుందని. చక్కగా తిప్పేసుకోవాలి. ఏమనుకోమాక, నేను మా బాబు పక్క నుండి అద్దా అంటున్నాడు.
చక్కగా తిప్పేసుకున్న తర్వాత మొత్తం ఉప్పు కసిమైపోద్దని చిన్నపిల్లలు కదా, అదిగోండి నేను అలా తిప్పేసుకొని అలా కొంచెం స్పూన్ వేసుకొని ఇంకా మా బాబు తినిపిస్తాను చూడండి. బాగా ఆకలి మీద ఉన్నప్పుడు పెడితే బాగా తింటారండి, కానీ బాగా డైజెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.